3-2 యొక్క రివ్యూ పెట్టేస్తాను. ఇక అండ్ క్రెడిట్స్ కానీ, దాంతోపాటు ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, అప్కమింగ్ ఫిలిమ్స్ గురించి కూడా వీడియో ఎండింగ్కి మాట్లాడుకుందాం. ఎందుకంటే స్పాయిలర్స్ ఇంక్లూడ్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఫిలిం చూడని వాళ్ళకి అదొక సేఫ్. బట్ దానికన్నా ముందు రీసెంట్గా రిలీజ్ అయిన August 15th ఫిలిమ్స్ యొక్క బాక్స్ ఆఫీస్తో పాటు ముందు కొన్ని ఫిలిమ్స్ యొక్క మధ్యలో ఆపేస్తాను. వాటి గురించి క్లారిటీ ఇవ్వమని ఎప్పట్లో అడుగుతున్నారు. సో ఈ వీడియోలోని కంప్లీట్ గా వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా కల్కి 2898 AD యొక్క లాంగ్ రన్ గురించి క్లారిటీ ఇవ్వమని, ఫైనల్ రన్ గురించి, బాక్సెస్ గురించి ఎప్పట్లో అడుగుతున్నారు. ఇండియన్ ఫిల్మ్స్ టాపిక్స్ వీడియో చేయడానికి మధ్యలో టైం కుదరలేదు. అండ్ ఇప్పుడు కూడా ఫస్ట్ డే కాబట్టి చేయక తప్పదు. ఇప్పుడు ఫస్ట్ డే కాకుండా మళ్ళీ 2 days తర్వాత ఫస్ట్ డే గురించి చెప్పలేం కదా బాక్సెస్ గురించి. సో ఖచ్చితంగా ఈరోజు చేయాల్సిందే. దాంతోపాటు తర్వాత కొద్దిగా హాలీవుడ్ టాపిక్స్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. మండేకి హాలీవుడ్ బాక్సెస్, తర్వాత ఇండియన్ బాక్సెస్ కూడా ట్రై చేస్తాను స్కెడ్యూల్ పర్ఫెక్ట్ గా కుదిరితే. ఇక కల్కి 2898 AD ఫైనల్ రన్ లోని 1041 crores కలెక్ట్ చేసింది. ప్రెజెంట్ స్క్రీన్స్ అన్ని కూడా ఇండియన్ మేడ్ గా పోయాయి కాబట్టి ఇక ఫైనల్ రన్ ఇదే అని ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ మరి కొన్ని రోజుల్లో ఓటీటీలు కూడా రాబోతుంది. అండ్ ఓవర్సీస్ లో కూడా సినిమా అద్భుతంగానే పర్ఫామ్ చేసింది. 270 crores ని దాటి కలెక్ట్ చేసి ఎర్లీ ఎస్టిమేషన్స్ 200 crores అని అనుకున్నప్పటికీ కొంతమంది 300 crores కి కూడా వెళ్తుంది. పాన్ వరల్డ్ కంటెంట్ కదా అనుకున్నప్పటికీ పర్లేదు, 275 crores అన్నా పర్లేదు. అండ్ ఫుట్ ఫాల్స్ కొద్దిగా తక్కువైనా కూడా ఈ నెంబర్ సరిపోతాయి. ఇక ఇండియాలో ఫుట్ ఫాల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫిలిం యానిమల్ రేంజ్ లోని 3.3 crore ఫుట్ ఫాల్స్ ని దాటింది. బట్ యానిమల్ ఏ రేటెడ్ అయినప్పటికీ కల్కి 2898 AD కేరళ, తమిళనాడు లాంటి స్టేట్స్ లో కూడా బాగా పర్ఫామ్ చేసింది. సీక్వెల్ కి చాలా మంచి స్కోప్ ఉంది. కాకపోతే రౌండ్ ఫిగర్ గా 1050 crores నెంబర్ వరకు వచ్చేస్తుంటే బాగుండేది. ఇంకొక 9 crores మిగిలిపోయాయి అంతే. అది కూడా వచ్చేస్తుంటే బాగుండేది. ఇక ఆ తర్వాత ఇండియన్ 2 విక్రమ్ తర్వాత ఇండస్ట్రీ రేంజ్ లో ఊహించుకుని డే 1 కూడా ఓకే అనిపించుకున్నప్పటికీ కూడా తర్వాత కుప్పకూలిపోవడం అంటే ఏంటో ఈ సినిమా అర్థం చేసుకోవచ్చు మనం. అంటే చాలా దారుణంగా కుప్పకూలిపోయింది అనమాట డే 2 నుండి. ఓవర్సీస్ లోని డే 1 తర్వాత మరి అసలు ఆడలేనట్టుంది, తీసేసినట్టున్నారు స్క్రీన్స్ నుండి. చాలా దారుణం. 148 crores ప్రపంచవ్యాప్తంగా అంటే చాలా చాలా దారుణం. నెగిటివ్ టాక్ తోటి శంకర్ గారి 2.0 700 crores ని టచ్ చేస్తే అండ్ ఆయన ఐ సినిమా కూడా ఆల్మోస్ట్ 200 crores ని దాటి కలెక్ట్ చేసింది. బట్ ఇండియన్ 2 ముందు నుండి నెగిటివ్ వెబ్స్ అనేవి పోస్టర్స్ గానీ, ట్రైలర్స్ గానీ, సాంగ్స్ నుండే బిజినెస్ బాగా దెబ్బైంది. ఇక ఇండియన్ 3 ఎలా సర్వే అవుతుందో మనకు తెలియదు. ఆ సినిమా ఎలాగో డబ్బులు ఖర్చు పెట్టేశారు, షూటింగ్ అయిపోయింది, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయినట్టుంది. మరి ఏం చేస్తారో, చాలా పెద్ద లాస్ అవుతుంది అది కూడా. ఒకవేళ డీసెంట్ గుడ్ అన్నా సరే ఈ సినిమా ఇంపాక్ట్ వల్ల ఎవరు వెళ్ళరు ఆ సినిమాకి. ఆ తర్వాత తమిళ్లోని ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన రాయన్ సినిమా క్యాప్టెన్ మిల్లర్ కన్నా ఎక్కువ హైప్ ని అందుకుంది. అదేంటో మరి నాకు తెలీదు. పర్సనల్లీ నాకు ట్రైలర్ కట్ నచ్చలేదు. మరి సినిమా చూసే ఇంట్రెస్ట్ లేక నేను వెళ్ళలేదు గైస్. బట్ ఈ సినిమాకి ఓపెనింగ్ డే నుండే క్యాప్టెన్ మిల్లర్ కన్నా ఎక్కువ హైప్ క్రియేట్ అయింది. మేబీ ధనుష్ గారి డైరెక్షన్ వల్లేమో. అంటే క్యాప్టెన్ మిల్లర్ కొద్దిగా పెద్ద స్కేల్, డిఫరెంట్ సినిమా అనే వైబ్స్ వచ్చాయి నాకు ట్రైలర్ పోస్టర్స్ చూస్తే. బట్ ఈ సినిమాకి యునానిమస్ టాక్ రాలేదు అండ్ హైప్ బాగున్న డే 1 నుండి ఫైనల్ రన్ లోని ఈ సినిమా ధనుష్ గారి కెరీర్ లోనే హైయెస్ట్ రికార్డ్ ని పెట్టింది. అండ్ టైర్ 2 లో ఉన్న అన్ని రికార్డ్స్ ని కూడా బీట్ చేసేసింది. 150 crore క్లబ్ లోకి వెళ్ళింది. టైర్ 2 లోని ఆ సూర్య గారి సింగం 2 గానీ, అండ్ డాక్టర్ గానీ, అదేదో సినిమా వచ్చింది కదా డాన్, శివకార్తికేయంది, ఆ అన్ని సినిమాలని కూడా రాయన్ బీచ్ చేసేసింది. ఇక సూర్య గారు కంగువా తోటి టైర్ 2 కాదు టైర్ 1 ని టార్గెట్ చేసేలాగా పెద్ద స్కేల్ తో వస్తున్నారు, చూడాలి. ఆ తర్వాత రిలీజ్ అయిన విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూస్ ఫిలిం ఓపెనింగ్స్ కి ముందు తోబా తోబా సాంగ్ తో బాగా ట్రెండ్ అయ్యింది అనమాట ఆన్లైన్ లో. దాంతో ఓపెనింగ్స్ వరకు ఈ ఫిలిం కి బాగానే కుదిరాయి అంతా కూడా. బట్ ఓపెనింగ్స్ నుండే సినిమాకి మిక్స్డ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ అనేవి ఎక్కువ అయ్యడంతో మరి ఈ సినిమాకి కొద్దిగా ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ మీద పడింది. అంటే చాలా మంది షాక్ అయ్యారు 113 crores ఫైనల్ రన్ లో ఆగిపోవడం అనేది. ఎందుకంటే ముంజియాలో ఎలాంటి స్టార్స్ లేనప్పటికీ 135 crores వరకు కలెక్ట్ చేసింది. దాంతోపాటు షాహిద్ కపూర్ తేరే బాతో మే ఐసా ఉల్జా జియాకి కూడా నెగిటివ్ రివ్యూస్ వచ్చిన 135 crores వరకు అది కూడా కలెక్ట్ చేసింది. 140 వరకు కూడా. ఈ సినిమాతో ప్రూవ్ అయింది ఏంటంటే ఒక్కటే, విక్కీ కౌశల్ గారు ఓన్లీ యాక్టింగ్ రోల్స్ కి మాత్రమే కాదు, హీరోయిక్ రోల్స్ కూడా చేయగలడు, డాన్సులు చేయగలడు అన్నట్టు ప్రూవ్ చేసుకోవడానికి ఏమో గానీ నెక్స్ట్ ఆయన కెరీర్ లో ఉరి సర్జికల్ స్ట్రైక్ ఆ 350 crores హైయెస్ట్ రికార్డ్ ని అప్కమింగ్ ఫిలిమ్స్ తో బీట్ చేయడానికి టార్గెట్ చేసుకోవాలి ఆయన. ఇక August 15th రిలీజ్ అయిన ఫిలిమ్స్ ముందు స్క్రాప్ ఫిలిమ్స్ నుండి మొదలు పెట్టుకుందాం. మిస్టర్ బచ్చన్ అయితే మాత్రం ప్రీమియర్స్ వేశారంటే ఈ సినిమాకి. అక్కడ నుండి విపరీతమైన నెగిటివ్ టాక్ ఆన్లైన్ లో చూశాను. అజయ్ దేవగన్ గారి హిందీ ఫిలిం రైడ్ అని ఒక మంచి స్క్రిప్ట్ ఉన్న ఫిలిం అయినా కూడా మొత్తం మార్పులు చేసి కంపు చేశారని విన్నాను. పోతే వరల్డ్ వైడ్ గా ఈ ఫిలిం ఓపెనింగ్ డే 7.5 crores కలెక్ట్ చేసింది. ఇక ఫైనల్ రన్ 15 crores లోపే ఆగిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే టాలీవుడ్ కి ఓపెనింగ్స్ ఫ్రంట్ లోడెడ్, పైగా ఫెస్టివల్ రిలీజ్. ఇక డేట్ నుండి వాష్ అవుట్ అయిపోతుంది అంటున్నారు. హైదరాబాద్ లో కూడా ఈ ఫిలిమ్స్ బుకింగ్స్ ఆగిపోయాయి. ఈవెన్ డబుల్ ఇస్మార్ట్ కూడా. దీనికి కూడా నెగిటివ్ రివ్యూస్ విన్నాను. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా 10 crores ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ ని అచీవ్ చేయడం చాలా కష్టం అన్నట్టే మాట్లాడుతున్నారు. తర్వాత డేస్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోతే ఇక మరి కష్టమే. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ లో ఉన్న అక్షయ్ కుమార్ గారు కేల్ కేల్ మే అనే మరొక ఓటీటీ టైప్ ఆఫ్ ఫిలిం తోటే August 15th కి క్లాష్ లో వచ్చారనమాట. కాకపోతే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ ఎంత రాడ్స్ గా ఓపెనింగ్స్ నుండే డిజాస్టర్ గా వాష్ అవుట్ అవుతున్నా ఈ ఫిలిం కొద్దిగా పర్లేదు ఓపెనింగ్ డే. ఎందుకంటే 2 crores తో ఓపెన్ చేసినా కూడా ఫైనల్ రన్ లోని 30-40 crores వరకు లాగుతాడు కాబట్టి సరే ఇంత ఓపెన్ చేసిన వరల్డ్ వైడ్ గా 7.5 crores. బట్ హాలిడే తర్వాత సాటర్డే సండే జంప్స్ ఎలా ఉంటాయి, హోల్డ్స్ ఎలా ఉంటాయి అనేది మెయిన్ పాయింట్. బట్ ఫిలిం కి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే 3-2 తోటి క్లాష్ లో సర్వే అవ్వడం కష్టం.
బట్ ఇలాంటి నెగిటివ్ రివ్యూస్ వస్తే ఇంకా సర్వైవ్ ఎలా అవుతుందో కష్టమే కదా. బట్ డోంట్ వరీ, ఫైనల్ రన్ ఈ ఆగస్ట్ 15th రిలీజ్ అయిన ఫిల్మ్స్ ఎంతవరకు వెళ్ళాయో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అయితే సేమ్ డేట్ ని రిలీజ్ అయిన జాన్ అబ్రహాం గారి వేద సినిమాకి కొన్ని చోట్ల మిక్స్డ్ గా డీసెంట్ రివ్యూస్ వస్తుంటాయి, మరికొన్ని చోట్ల నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయన్నమాట. యునానిమస్ టాక్ సంపాదించుకుంటేనే సర్వైవ్ అవ్వడం కొద్దిగా కష్టం అన్న టైంలోనే అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవ్వడం కొద్దిగా కష్టమే అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, కంటెంట్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ కూడా ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ ఆడియన్స్ రిలేట్ అవ్వడం కొద్దిగా కష్టం అవుతుంది. బట్ ఓపెనింగ్ డే అక్షయ్ కుమార్ గారి కేల్ కేల్ మే ఫిల్మ్ కన్నా ఎక్కువ ఓపెనింగ్ డే వచ్చింది. బాలీవుడ్ లాంగ్ రన్ మెటీరియల్ బట్టి మనం ప్రిడిక్ట్ చేయగలిగితే 50 crore నెట్ అలౌన్ గా ఇండియాలో కలెక్ట్ చేయొచ్చు, 80 crore గ్రాస్ కూడా దాటి కలెక్ట్ చేయొచ్చు. కాకపోతే క్లాష్ లేకపోతే ఇది పాసిబుల్ అయ్యేది అనమాట. బట్ 3-2 క్లాష్ వల్ల స్క్రీన్స్ అన్ని షిఫ్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు. అండ్ ఫుట్ ఫాల్స్ పరంగా మాస్ బెల్ట్స్ లోని వేద సినిమా కేల్ కేల్ మే కన్నా చాలా ఎక్కువే. సో 3-2 లేకపోతే ఇండిపెండెన్స్ డే క్లాష్ లోని ఇది ఎక్కువ క్లిక్ అయ్యేది. కాకపోతే మరి ఇప్పుడు ఫైనల్ రన్ లోని సర్వే అవ్వడం చాలా కష్టం. బట్ మండేకి మనకి పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది సినిమా భవిష్యత్తు ఏంటి అనేది. ఆ తర్వాత రిలీజ్ అయిన తంగాలన్ కూడా మంచిగా చాలా వరకు నేను ముందు అనౌన్స్ చేసినప్పుడు బాగా హైప్ అని ఈ ఇయర్ లో మస్ట్ వాచ్ అని చెప్పి. బట్ ఎప్పుడైతే ట్రైలర్ చూసానో అదే క్యాస్ట్ అప్రెషన్ అని బాగా డిసప్పాయింట్ ఈ సినిమాని మరి ఇంట్రెస్ట్ అంతా కోల్పోయాను అనమాట. ఈవెన్ తమిళనాడు బుకింగ్స్ కూడా బాగా డౌన్. కేవలం ఓపెనింగ్ డే 19.3 crore, అంటే కొద్దిగా పెద్ద స్కేల్ సినిమా కదా రిమైనింగ్ ఫిల్మ్స్ తో మనం కంపేర్ చేస్తే బడ్జెట్ విషయంలో కానీ అండ్ డబ్బింగ్ చేయడంలో కానీ. బట్ ఈ ఫిల్మ్ రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ అవడం కొద్దిగా కష్టం. ఫిల్మ్ లవర్స్ చూడొచ్చు అండ్ కొన్ని పాయింట్స్ గురించి చూడగలరు. రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ అవడం కష్టం అండ్ యునానిమస్ గా బ్రేక్ ఈవెన్ అవడం కూడా కష్టం అన్నట్టు డీసెంట్ అండ్ మిక్స్డ్ టాక్ వచ్చింది లైక్ వేద. బట్ నేనైతే ఎప్పుడైతే తంగాలన్ ట్రైలర్ చూసి ఇంట్రెస్ట్ పోయిన తర్వాత 3-2కే రిపీట్స్ కి అని మనీ దాచుకున్నా. బట్ తంగాలన్ చూడడానికి ప్రయత్నిస్తాను రేపో ఎల్లుండో. ఇక 3-2 ఆగస్ట్ 15th అని చెప్పగానే నేను అర్థం చేసుకున్నాను యునానిమస్ విన్నర్ అయిపోద్ది ఈ సినిమా అని. అలానే జరిగింది. కానీ ఇంత రేంజ్ సునామీ అని నేను ఊహించలే. 30 crore నెట్ ఫిక్స్ అనుకున్నాను ఆగస్ట్ 15th అనగానే. ఆ తర్వాత టీజర్ కన్నా ట్రైలర్ బాగా క్లిక్ అయింది, మంచిగా అనిపించింది పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ. దాంతో ఇక 35 crore 40 crore అనే టైప్ లో కూడా అనిపించాయి. తెలివిగా మూవీ టీం ప్రమోషన్స్ చేశారనమాట. చాలా హైప్డ్ బాలీవుడ్ ఫిల్మ్స్ రీసెంట్ గా ప్రమోషన్స్ చేయడం తగ్గించేశారు. ఎలానో హైప్ ఉందని ఎస్ఆర్కే గారు నార్త్ లో ఏ మీడియాకి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు అనమాట. ఈవెన్ యానిమల్ కి కూడా నార్త్ లో అంత జరగలేదు, నార్మల్ గా అండ్ రిమైనింగ్ డంకీ కానీ దాంతోపాటు చాలా ఫిల్మ్స్ టైగర్ 3 కానీ ఏ ఫిల్మ్ కి కూడా అస్సలు ప్రమోషన్స్ కానీ ఏమీ చేయలే. బట్ హారర్ జానర్ రీసెంట్ గా బాగా క్లిక్ అవుతుంది బాలీవుడ్ లో. ముంజియా, షైతాన్, బుల్బులియా 2 ఇవన్నీ కూడా సినిమా 10 days ముందన్నప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు ముంజియా. అసలు ఆ ఫేస్ పోస్టర్స్ లో ఎవరు కూడా డెబ్యూట్ యాక్టర్స్ అన్నట్టు ఉంటారు. ఆ సినిమా 135 crores దాటి కలెక్ట్ చేసిన తర్వాత ఇక యూనివర్స్ మీదనే కాదు హారర్ జానర్ మీద ఇవన్నీ ఫ్యాక్టర్స్ తో పాటు వీళ్ళు రాజస్థాన్, భోజ్పూరి వీళ్ళందరినీ టార్గెట్ చేసేలాగా సాంగ్స్ కానీ ప్రమోషన్స్ అన్ని క్లిక్ అయ్యి ఈ సినిమా 40-45 crore నెట్ అనుకుంటే ఆ తర్వాత ప్రీమియర్స్ ని యాడ్ చేసుకోవడం ముందు రోజు నెట్ అదొక అడ్వాంటేజ్. ఎప్పుడైతే ఎర్లీ ప్రీమియర్ షోస్ నుండి సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అండ్ ఈ మ్యాడాక్ యూనివర్స్ మీద గట్టి హైప్ ఆన్లైన్ లో రన్ అయ్యిందో ఇక సెన్సేషన్ అయిపోయిందండి డే 1. సెకండ్ పార్ట్స్ సీక్వెల్ కి నార్త్ లో బెనిఫిట్స్ పక్కన పెట్టేస్తే ఇక ఈ యూనివర్స్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. అప్కమింగ్ గా వచ్చే ఫిలిమ్స్ కి పీక్ రేంజ్ లో హైప్ క్రియేట్ అవ్వచ్చు. 3-3 ప్రపంచవ్యాప్తంగా 1000 crore కూడా కలెక్ట్ చేసినా షాక్ అవ్వక్కర్లేదా అన్నట్టు కనిపిస్తుంది. ఫైనల్ రన్ ఆ నెంబర్స్ పెట్టచ్చు. ముందు రోజు నైట్ యొక్క ప్రీమియర్స్ ని పక్కన పెట్టేయండి. ఓన్లీ థర్స్డే ఓపెనింగ్ డే మనం చూసుకున్నట్టయితే 3-2 సెన్సేషన్ క్రియేట్ చేసింది. వార్ కూడా హాలిడేనే రిలీజ్ అయింది. ఆ సినిమాని బీట్ చేసింది. ఫుట్ ఫాల్స్ లో కూడా సెన్సేషన్ అనమాట. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ అన్ని రికార్డ్స్ ఓపెనింగ్ డే దాటింది. తారానాథ్ గారి ప్రకారం అయితే ఆయన ఓపెనింగ్ డే 55 crore నెట్ అంటున్నారు. బట్ మన ట్రాకింగ్ ఎప్పుడు మనం ఒకరినే ఫాలో అవుతుంటాం కాబట్టి నేను ఇప్పుడు నుండి చెప్తుంటాను కదా. ఈ ఫిలిం టీమ్ పోస్టర్ కూడా ఇండియాలో 76 crores గ్రాస్ కలెక్ట్ చేసింది డొమెస్టిక్ గా ఈ 2024. బాలీవుడ్ కి హైయెస్ట్ ఓపెనింగ్ డే ఇండియాలో అని వేశారు. బట్ ఇండియాలో అన్ని ఏరియాస్ ట్రాక్ చేస్తే 72 crore వచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో తేడా ఉండొచ్చు. బట్ 4 crores పోస్టర్ లో ఎక్కువ వేసుకున్నారు. బట్ మనం పోస్టర్ ని ఎప్పుడు ఫాలో ప్రొడక్షన్స్ వేసే పోస్టర్స్ వద్దు. మనకి అన్ని ఏరియాస్ ట్రాకింగ్ ఎప్పుడు ఫాలో అయ్యే రూలే మనది. హాలిడే రిలీజ్ అని పక్కన పెట్టేయకండి. తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వార్ కూడా హాలిడే టైంలో వచ్చినప్పటికీ ఓపెనింగ్ డే Tier 1 లెవెల్లో కొట్టింది సినిమా. అండ్ ఓవర్సీస్ లో యాష్రాజ్ చోప్రా లాంటి పెద్ద రిలీజ్ లేదు ఇంటర్నేషనల్ గా, అందువల్లనే కేవలం 15 crores కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 87 crores అంటే సల్మాన్ ఖాన్ గారి టైగర్ 3 ఓపెనింగ్ డే 94 crores, జస్ట్ 7 crores డిఫరెన్స్. వైఆర్ఎఫ్ కి అంటే వైఆర్ఎఫ్ లాంటి ఓవర్సీస్ రిలీజ్ ఈ ఫిలిం కి లేదు. మ్యాడాక్ యూనివర్స్ అదే మ్యాడాక్ స్టూడియోస్ వాళ్ళు చిన్న వాళ్ళు అనమాట, Tier 2 టైప్. అది కూడా ప్లాన్ చేస్తే ఇంకా పెద్ద రికార్డ్స్ పెట్టచ్చు. ఈ సినిమాకి ఎంత రచ్చ అంటే నెక్స్ట్ ఆగస్ట్ 15th కి వార్ 2 రాబోతుంది. ఖచ్చితంగా జవాన్ డే 1 రికార్డ్ కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టచ్చు హిందీలో, ఎందుకంటే హాలిడే కాబట్టి. స్టార్ హీరోస్ హైప్ తోటి హాలిడే ప్లాన్ చేస్తే నార్త్ లో ఇంకా ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టచ్చు. పూర్తి రోజు నాన్ హాలిడే అండ్ వీక్ డే కాబట్టి డ్రాప్ ఉంటుంది. సాటర్డే సండే రైజ్ అవుతాయి. బట్ మండే హోల్డ్ బట్టి ఈ సినిమా ఫైనల్ రన్ లోని 400-450 crore నెట్ లేదా గద్దార్ 2 లాగా 500 crore నెట్ వరకు కూడా కలెక్ట్ చేసి మనల్ని సర్ప్రైజ్ చేస్తుందా, వీక్ డేస్ హోల్డ్ కూడా ఉంచుకొని అనేది చూడాలన్నమాట. అలా పెడితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిలిం 600 crores వరకు ఆగిపోదు, 700 వరకు వెళ్ళే పొటెన్షియల్ కూడా ఉంటుంది. మండే బట్టి మనకి క్లారిటీ వస్తుంది. ఒకవేళ అది కానీ జరిగిందంటే అప్కమింగ్ 3-3 ఖచ్చితంగా 1000 crores కొట్టేస్తుంది.
ఏదైనా ఒకవేళ 600 crores కొట్టినా సాధారణ విషయం అయితే కాదు కదా, కేవలం బడ్జెట్ 60 crores. దాంతోపాటు నెక్స్ట్ రాబోయే బేడియా 2, వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ ఇవన్నీ కూడా స్త్రీ 3కి మంచి హైప్ క్రియేట్ చేసుకుంటే అప్కమింగ్ గా యూనివర్స్ ప్లానింగ్ అదిరిపోయింది. ఈ మ్యాడాక్ వాళ్ళది బడ్జెట్ తక్కువైనా విజువల్స్ పరంగా పక్కన పెడితే రైటర్స్ చాలా బాగున్నారు. యూనివర్స్ ని ఎలా మేనేజ్ చేయాలో బాగా వీళ్ళని చూసి యాషరాజ్ చోప్రా అదే ఆదిత్య చోప్రా కూడా నేర్చుకోవాలి. స్పై యూనివర్స్, ఈవెన్ కంజూరింగ్ యూనివర్స్ కూడా నేర్చుకున్నా తప్పులేదన్నమాట. అలా ఉన్నాయి వీళ్ళ క్రియేటివిటీ. ఒక్కటే మాట అనమాట, కంటెంట్ హైప్డ్ కంటెంట్ తో వచ్చినప్పుడు అండ్ హైప్డ్ సినిమాటిక్ యూనివర్స్ వచ్చినప్పుడు ఆ రికార్డ్స్ అనేవి స్టార్ హీరోస్ కూడా దాటేస్తాయి. హాలీవుడ్ లో కూడా అంతే కదా, స్టార్స్ కన్నా సినిమాటిక్ యూనివర్సెస్ ఫ్రాంచైజెస్ ఐపీఎస్ కి డిమాండ్ ఉంటుంది. చిన్నగా స్టార్ట్ అయిన వీళ్ళు ఇప్పుడు 60 crores పెడుతున్నారు, రేపు పొద్దున్న 200 crores పెట్టచ్చు. అప్పుడు ఇంకెంత రేంజ్ అవుట్పుట్ వస్తుంది. 500 crores పెడితే ఇంకెంత రేంజ్ క్వాలిటీ వస్తుంది. అప్కమింగ్ గా ఆయుష్మాన్ ఖురానా గారు వ్యాంపైర్ గా వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ అంటే కర్ణాటకలో ఉన్న విజయనగర్ సౌత్ ఏరియాని టార్గెట్ చేస్తున్నారు. ఆ సినిమాలో సమంతాని ముందు కాస్టింగ్ అనుకున్నారు, ఎందుకంటే సౌత్ ఏరియా కాబట్టి. బట్ ఇప్పుడు రష్మిక మందన ఆమెని రిప్లేస్ చేసిందని న్యూస్ అనమాట. పర్సనల్లీ ఈ యాక్టింగ్ అంటే కొద్దిగా చూడలేను నేను, బట్ ఈ సరైన క్రింజ్ చేస్తే కష్టం. పైగా కర్ణాటకలోని ఈమెంటే బాగా హేట్రెడ్. ఇప్పుడు కర్ణాటక విజయనగర్ లోని ఆ ఏరియాలోనే వ్యాంపైర్ అంటే మరి చూడాలి ఎలాగా హ్యాండిల్ చేస్తారో. నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ అవుతుంది. రష్మిక కూడా వ్యాంపైర్ అని ఎందుకనంటే ఈ సినిమా 3 to మిడ్ క్రెడిట్స్ లో అయితే మాత్రం వ్యాంపైర్స్ ని మెన్షన్ చేశారు. వ్యాంపైర్స్ అన్నారనమాట, వ్యాంపైర్ అని కాదు. దాని ప్రకారం ఇద్దరు అవ్వచ్చు, ఒకరే కాదు. ఇది పెద్ద స్పాయిలర్ కాదులేండి, బట్ ఇప్పటి నుండి స్పాయిలర్ మాట్లాడతాను. మీరు స్త్రీ 2 చూడకపోతే ఈ వీడియోని ఇక్కడే ఆపేయండి. రిమైనింగ్ స్త్రీ యూనివర్స్ ఫిల్మ్స్ స్త్రీ 2 చూసిన తర్వాత ఆ వీడియోని కంటిన్యూ చేయండి. ఇది నేను ముందే చూడలే, బట్ ముందే పోస్ట్ క్రెడిట్స్ లోని బేడి అని చూపించారంట. ఎగ్జాక్ట్ గా ఈ ఫిల్మ్ పోస్ట్ క్రెడిట్స్ లో కూడా అదనమాట. తను చెడ్డి లేకుండా అడవిలో ఉంటాడు. మున్ని అనే నేమ్ తో పాటు సైడ్ కి ఇలా తిప్పుతారు కెమెరా, సడన్ గా లాఫ్ వినిపిస్తుంది, అంటే ముంజే కనెక్షన్. ఫ్యూచర్ లో బేడియా వర్సెస్ ముంజే కూడా రాబోతుంది. అలానే మిడ్ క్రెడిట్స్ లో అయితే మాత్రం వ్యాంపైర్స్ ని మెన్షన్ చేశారు. జన భాస్కర్ తో మాట్లాడతాడు, అండ్ భాస్కర్ వరుణ్ ధావన్ అయితే మాత్రం శ్రద్ధా కపూర్ గురించి అడుగుతాడు, ఎవర్రా ఆమె పొడవు జుట్టు, ఆమె చాలా బాగుంది అని చెప్పి. బిక్కీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. దాంతోపాటు ఢిల్లీలో ఒకడెవడో రక్తాన్ని తాగుతున్నాడంట, పేకను కొరికే వ్యాంపైర్స్ అని చెప్పి అంటాడు అనమాట. అంటే బెంగళూరులో ఉన్న వ్యాంపైర్స్ ఢిల్లీకి ఎలా వెళ్లారు, సో అర్జెంట్ గా మనం వెళ్ళాలి అని చెప్పి భాస్కర్ తో బేడియాతో చెప్తాడు వేర్వుల్ఫ్. అంటే ఇప్పుడు ఈ వేర్వుల్ఫ్ బేడియా వెళ్ళి వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ ఆయుష్మాన్ ఖురానా ఆర్జున్ తో పాటు బేడియా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా అనేది ఎక్సైటింగ్. అప్కమింగ్ రాబోయే ప్రాజెక్ట్ లో ఈ క్రాస్ ఓవర్ లాంటిది చూడొచ్చు. బేడియా యొక్క పోస్ట్ క్రెడిట్స్ లో మనకి చూపించింది స్త్రీ 2 ఫస్ట్ హాఫ్ లోనే కనెక్ట్ చేశారు. పోస్ట్ క్రెడిట్స్ అంటే ఏదో క్యామియోస్ చూపించి సంబంధం లేకుండా కాకుండా స్క్రీన్ ప్లే లో మెర్చ్ చేసే లాంటి రైటర్స్ చాలా బాగున్నారు అనమాట. మరి దీన్ని ఏ విధంగా మెర్చ్ చేస్తారో అప్కమింగ్ ప్రాజెక్ట్ లో చూడాలి. దాని తర్వాత బేడియా సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ లోనే రాబోతుంది. ఆ తర్వాత ముంజియా 2, ఆ తర్వాత స్త్రీ 3. మూవీ యొక్క ఎండింగ్ అయితే మాత్రం స్త్రీ ఈ శ్రద్ధా కపూర్ ఎవరు రివీల్ చేశారు. దాంతోపాటు ఆయుష్మాన్ ఖురానా ఫ్యూచర్ ఏంటో కూడా మనకి కొద్దిగా హింట్ ఇవ్వడం పక్కన పెట్టేస్తే, సర్కటే ఈ సర్కటేని ఆల్మోస్ట్ మదర్ స్త్రీ చంపేసిన తర్వాత ఒక బూడిదలాగా మొత్తం లావాలో పడిపోయి ఒక అగ్నిగుండంలో అవుతుంది కదా, అలా ప్రవహిస్తూ వెళ్తుండగా ఒక మనిషి దాన్ని తీసుకొని తినడం, సర్కటే అతని మనిషిలో రివైవ్ అవ్వడం చూపించారు. అంటే సర్కటే ఈసారి ఇంకా పవర్ఫుల్ గా ఒక మనిషి వెర్షన్ లో, అది ఇంకెవరో కాదు అక్షయ్ కుమార్. ఫిల్మ్ లో ఒక పిచ్ హాస్పిటల్ టైప్ లోనే మనకి సర్కటే అసలు రాబోతున్నట్టు, అండ్ ఆ బుక్ లో మిస్ అయిన పేజెస్ ని పంకజ్ త్రిపాఠి గారికి పంపించింది అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్. నేను సర్కటే వంశస్థుడిని, ఆ బ్లడ్ నాలో ఉంది అని చెప్పి అనేది సార్కాస్టిక్ జోక్స్ అనుకున్నాం, బట్ క్లైమాక్స్ లో అది మనకి బిగ్ ట్విస్ట్ లాగా అప్కమింగ్ పెద్ద యూనివర్స్ విలన్ లాగా. స్త్రీ 2 లోనే సర్కటేని ఓడించడానికి చాలా అవస్థలు పడ్డారు. మరి స్త్రీ 3తో ఎంత పవర్ఫుల్ గా చూపిస్తారు కానీ పడిపోతున్న అక్షయ్ కుమార్ గారి కెరీర్ కి పవర్ఫుల్ రోల్ దొరికింది. ఇంకా ఫ్యూచర్ లో ఈ యూనివర్స్ లో స్టార్ హీరోస్ ని కూడా పెట్టుకుంటే ఇక తిరిగేలేదు. సినిమాలో ఆ క్యామియోకే విజువల్స్ పడ్డాయి, ఎనఫ్ చాలా బాగా ఉంది. అంటే ఆయనలో సత్తా ఉంది గైస్. ఆయన తీసుకున్న సినిమాలు డిసిషన్స్ తప్పు కానీ ఆయన మంచి నటుడే. అండ్ రీసెంట్ గా ఓ మై గాడ్ 2తో కూడా ఆయన పర్ఫార్మెన్స్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. బట్ సరైన రోల్స్ ని కానీ సినిమాని ఫోకస్ గా చేయడంతే. స్క్రిప్ట్ సెలెక్షన్స్ అన్ని ఓటీటీలో చూడాల్సిన సినిమాల్ని నెలకొకటి రిలీజ్ చేస్తూ ఉంటే ఎవరు చూడలేరు, ఆయన ఫ్యాన్స్ కూడా చూడలేరు అన్ని. సో కంప్లీట్ గా వేస్ట్ గాడు పనికిరాడు అని మనం మాట్లాడలేం, ఆయన ఉన్న పొటెన్షియల్ వాడుకోవట్లే అంతే. సో మరి ఇప్పుడు చూడాలి ఈ యూనివర్స్ తో ఎలా ఉంటుందో. ఎనీవే మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. పర్సనల్లీ నేనైతే మరి ఈ యూనివర్స్ కి బాగా కనెక్ట్ అయ్యాను అనమాట ఇండియాలో. మరి దీన్ని రెప్యుటేషన్ ని అప్కమింగ్ ఫిల్మ్ తో పోగొట్టకుండా పెంచుకుంటూ పోతే మాత్రం ఇక పెద్ద ఫ్యాన్ అయిపోవచ్చేమో ఈ యూనివర్స్ కి. సో మీకైతే క్లారిటీగా వీడియో అర్థమైంది అనుకుంటా. వీలైతే ఫిల్మ్ చూసి అర్థం కాని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ లో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి పక్కాగా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.